నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. కేరళలో బస్ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు ఆ అమ్మాయి తాకరాని చోట ఆమెను తాకాడు అని చెప్పి సెల్ఫీ వీడియో తీసి అది పబ్లిక్‌లో పెట్టడం వల్ల మనస్తాపానికి గురైన దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కథనం కంప్లీట్‌గా అసలు ఏంటి? ఏమవుతుంది? ఇవన్నీ డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఇంగువ కరుణమ్మ గారు, ఆధ్యాత్మికవేత్త. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ఈ మనకి సోషల్ మీడియాలో కేరళ ఇన్సిడెంట్ ఒక 3-4 డేస్ బ్యాక్ బయటకు వచ్చింది. జనవరి 16వ తేదీన బస్లో జరిగిన ఇన్సిడెంట్. జనవరి 18న అతను చనిపోయాడు. అయ్యో. ఏంటి అంటే ఆమె సెల్ఫీ వీడియో తీసింది బస్లో తనని అభ్యంతరకరమైన ప్రదేశంలో తనని టచ్ చేశాడు అన్న ఒక దీంతో ఆమె సోషల్ మీడియాలో పెట్టడం, అది చూసిన తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా నిలదీయటం, నేను చెయ్యలేదు అని చెప్పి అనటం, అన్నీ ఇంకా తన చేతుల్లో లేని దీంట్లో తను ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యో. దీన్ని ఎట్లా చూడాలి? మొట్టమొదటగా దీపక్ ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను. అతను అన్యాయంగా మృత్యువాత పడ్డానికి కారణము ఆ అమ్మాయే 100% అని చెప్పుకోవాలి. ఇక్కడ తన వృత్తిని దృష్టిలో ఉంచుకొని వాంటెడ్లీ వీడియో తీసింది అని అంటాను నేను. లేకపోతే ఇటువంటివి యాక్సిడెంటల్గా జరుగుతాయి. సిటీ బస్ అన్నాక రోడ్డు మీద ఎత్తుపల్లాలు ఉంటాయి. సడన్గా బ్రేకులు వేస్తూ ఉంటారు ఒక్కోసారి డ్రైవర్లు రోడ్డు పరిస్థితిని, ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని. అటువంటప్పుడు బస్సు కుదుపులకి ఒకళ్ళనొకళ్ళు టచ్ అవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది అందులో నిలబడి ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అటువంటి సన్నివేశాలు జరుగుతాయి కామన్గా. బస్సుల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి, సిటీ బస్సులో వాళ్ళకి ఈ అనుభవాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇంటెన్షనల్గా ఎవరైనా పోకిరీ చేష్టలు చేస్తే అది కూడా యాక్సిడెంటల్గా, అంటే ఏ ఆడపిల్ల ఎదురు చూడదు కదా, వాడు ఎవడో వచ్చేసి నన్ను నొక్కాలి, గిల్లాలి, నక్కాలి, పేకాలి అని. సో అవి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి బస్సుల్లో, పోకిరి వాళ్ళు చేసే పోకిరి చేష్టలు. అయితే ఇతన్ని ఆ లిస్టులో వేసి ఆవిడ అలా నిందించడం, అలా వీడియోలు పెట్టడము, అతన్ని మానసికంగా హింసకి గురి చేయడము, దాంతో అతను సూసైడ్ చేసుకోవడము, వీటన్నిటికీ వెనక ఆ అమ్మాయి ఇంటెన్షనల్గా వీడియో తీసింది అని క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది. లేకపోతే ఎవరు ఊహిస్తారండి? ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అని ఊహించి సెల్ ఫోన్లు వీడియోలు పెట్టి రెడీగా పెట్టుకుంటారా? లేదు, పెట్టుకోరు కదా. అంటే ఈ అమ్మాయి ఆ ఆలోచనతో ఉంది. అటువంటి అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అందువల్లే అటువంటి ఇవి ఏమన్నా జరిగితే తీద్దాము అదే ఇదితో ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఏం జరిగినా వీడియో తీసి దాన్ని సోషల్ పోస్ట్ అని పెడుతూ ఉంటారు. కానీ ఈ బస్సులో తనకే అలా జరుగుతుంది అని అమ్మాయికి ముందే తెలుసా? ఏమనుకోవాలి మనం? సో ఆ అమ్మాయి ఇంటెన్షనల్గా వీడియో ఆన్ చేసి పెట్టుకొని వెళ్ళిపోయి నిలబడింది దిగడానికి. ఆ అబ్బాయి కూడా దిగే స్టేజ్ వచ్చి నిలబడ్డాడు. బై మిస్టేక్ బస్సు కుదుపుకి అతను చెయ్యి తాకరాని చోట ఆమెకి తగిలి ఉండొచ్చు. దాన్ని ఆల్రెడీ ఈవిడ వీడియో ఆన్లో పెట్టింది కాబట్టి వీడియో రికార్డింగ్ అయింది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అతన్ని హెరాస్ చేయడం మొదలుపెట్టింది. అతను వాస్తవానికి అటువంటి దుర్బుద్ధి ఉన్న వ్యక్తి కాదు అని బుద్ధిట్లేనో ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. పోకిరీ చేష్టలు చేసే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారండి. వాళ్ళు ఇలా ప్రవర్తించరు. ఇది యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంటు అని మనం గ్రహించాలి ఇక్కడ. కానీ ఆ అమ్మాయి ప్రీ ప్లాన్డ్గా సెల్ ఫోన్లో వీడియో రెడీగా పెట్టుకుంది, కెమెరా ఆన్ చేసి. ఆ అమ్మాయిది ఇంటెన్షనల్ మ్యాటరు, ఇతంది యాక్సిడెంటల్ ఇన్సిడెంటు. ఈ జరిగిన దానికి అతను ఎంత మాత్రమూ బాధ్యుడు కాదు. కానీ నువ్వే బాధ్యుడివి, నువ్వే కావాలని నన్ను తాకరాని చోట తాకావు, అలా చేసావు, ఇలా చేసావు అని 1కి 10 సార్లు అతన్ని హింసాత్మకంగా, మానసికంగా వేధించడంతో తట్టుకోలేక, ఎందుకంటే అతను ఈజ్ జెంటిల్మెన్,
ఎవరైనా సరే జెంటిల్మెన్ ఒక నింద వేస్తే భరించలేరు. అవును. సున్నితమైన మనసు ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకే ఉంటుంది. అవును. మనసు యొక్క తత్వం సున్నితత్వము. అయితే ఆ సున్నితమైన మనసు ఆడవాళ్ళకే ఉంటుంది అనుకోవడం పొరపాటు, మగపిల్లలకు కూడా ఉంటుంది. అతను ఈ బాధను తట్టుకోలేక ఏం చేయాలో తెలియక బలహీనమైన క్షణంలో అలాంటి నిర్ణయం తీసుకొని ఒక ఆడదాని చేతిలో ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నానా అని మదనపడి ఆత్మహత్య చేసుకున్నాడు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏమైనా ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇలా అంటే జరగదు. ఆమె వీడియో తీసే ముందు కనీసం ఆయన్ని వార్న్ చేసి ఉండాల్సిందా? చెప్పాలండి, చెప్పాలి. ఇప్పుడు నిజంగా అది ఇంటెన్షనల్గా పోకిరీ చేష్ట చేశాడు అనుకోండి, దానికి నోరు లేదా? అరవాలి, వాడిని చొక్కా పట్టుకొని 4 కొట్టాలి. అక్కడ బస్సులు వీళ్ళిద్దరే ఉండరు కదా, 50 మందో 40 మందో ఉంటారు కదా, వాళ్ళకి జరిగింది చెప్పాలి. అప్పుడు తప్పు ఎవరిది అనేది వాళ్ళు తేలుస్తారు కదా, అంతమంది మనుషులు. అవును. మరి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వీడియో తీసింది అంటే షీ డిడ్ వాంటెడ్లీ అనేది తెలిసిపోతుంది అక్కడ. కావాలని వీడియో తీసి ఒక వ్యక్తిని ఆత్మన్యూనతాభావానికి లోనయ్యేలా చేసి మానసికంగా హింసించి అతని మరణానికి కారకురాలు అయ్యింది. ఆవిడ క్షమార్హురాలు కాదు, శిక్షించాలి. ఏ విధంగా శిక్షించాలి? మనకు చట్టాలు ఉంటాయి, ఇటువంటి నేరాలకి కొన్ని శిక్షలు ఉంటాయి, కానీ అవి చాలవు. ఇటువంటి మానసిక దృక్పథం ఉన్నటువంటి దుర్మార్గపు స్త్రీలకి శిక్షలు ఏ విధంగా ఉండాలి అంటే, అతను ఒక మగపిల్లవాడు, పైగా వయసులో ఉన్నాడు, వాడు వల్ల వాడు కుటుంబానికి చాలా చాలా నష్టం కదా, అతను చనిపోబట్టి. ఇప్పుడు వాళ్ళు కూడా కేసు పెట్టి వాళ్ళు కూడా రోడ్డున పడ్డామని కొయ్యో మొర్రో అంటున్నారు అక్కడ. కాదండి, వాస్తవానికి అతను బతుకుంటే తల్లిదండ్రుల్ని ఎంతో బాగా చూసుకుంటాడు, పెళ్లి చేసుకుని భార్య బిడ్డల్ని చూసుకుని అతనికి లైఫ్ ఉంటుంది. అతను సిన్సియర్గా తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేవాడు. ఆ అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని అతనికి తప్పించేసి అతన్ని మృత్యుబాట పట్టించింది అంటే అతని మరణానికి ఈవిడ కారకురాలు. ఈవిడ ఒక రకంగా హంతకురాలనే భావించాలి. ఆ హత్యా నేరానికి ఉండే శిక్షలు ఏవైతే ఉంటాయో అవి వేసినా పోయినా అతని ప్రాణం తిరిగి రాదు. కాబట్టి ఒక వ్యక్తి వయసులో ఉన్నవాడి మరణానికి కారణమైన వాళ్ళకి అతను జీవించి ఉంటే వాళ్ళ కుటుంబానికి ఏ ఏ సౌకర్యాలు లభిస్తాయో అవన్నీ లభించడానికి కనీసం ధనం మూలంగా అయినా అమ్మాయి పెనాల్టీ కట్టాలి. అటువంటి శిక్షను విధించాలి అంటాను నేను. ఎందుకంటే వాళ్ళు చెట్టంత కొడుకుని కోల్పోయి అతను ఉంటే వాళ్ళని చూసుకునేవాడు కదా చివరిదాకా. అందులో మగపిల్లవాడు అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని చూడవలసింది. అవన్నీ మరి ఇది జైల్లో కూర్చుంటే తీరుస్తుందా? లేదు. పోనీ బయటకు వదిలితే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ సంసారాన్ని కాపాడుతుందా? లేదు. అంచేత ఆ అమ్మాయికి ఒక 50 లక్షలు, ₹1 లేకపోతే 2 కోట్లు ఏదో మన లా ప్రకారము ఎంత న్యాయబద్ధమో ధర్మబద్ధమో అంత ధనాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అలాగే బహిరంగంగా అమ్మాయి వాళ్ళకి క్షమార్పణ చెప్పాలి. ఆ తర్వాత గవర్నమెంట్లో ఏ విధమైన శిక్షలు ఉంటాయో ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళకి ఆ శిక్షను కూడా అదనంగా అమ్మాయికి వెయ్యాలి. అప్పుడే ఇటువంటి చర్యలకు పాల్పడరు. ఓకే. సో ఖచ్చితంగా ఆమె మీద ఖచ్చితమైన యాక్షన్ అయితే తీసుకొని తీరాలండి. లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్లు ఇది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి ఎన్ని ఉన్నాయో, ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసపడుతున్నారు. ఇతను చనిపోయాడు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మానసికంగా చాలా కృంగిపోతారు. జెంటిల్మెన్లు అంటే వాళ్ళు ఏంటి, నేను ఒక ఆడపిల్ల చేతిలో ఇలా భంగపడ్డాను, నేను అలాంటి వాడిని కాదే, నా లైఫ్ స్టైల్ అలా ఉండదే, ఆడపిల్లంటే నాకు ఎంతో గౌరవము, ఇలా అయిపోయానేంటి అని నిందింపబడ్డాను అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది పిచ్చివాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత ఇటువంటి వాళ్ళని ఊరకనే వదలకూడదండి. 2 విధాలా కూడా స్ట్రాంగ్గా శిక్షించాలి. ఓకే. అప్పుడే ఇటువంటివి కంట్రోల్ అవుతాయని నా భావన. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.